ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. మోహనవాణి ఛానల్ ద్వారా మార్గదర్శకులు మన మహర్షులు అనేటువంటి శీర్షికన సద్గురు డాక్టర్ కె శివానందమూర్తి గారి యొక్క ప్రవచనాల ఆధారంగా మనం చెప్పుకుంటున్నటువంటి మహర్షుల చరిత్రలు భక్తి శ్రద్ధలతో వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజు నుంచి మనం పరాశర మహర్షి యొక్క దివ్య చరిత్రాన్ని చెప్పుకుందాం. కలియుగంలో మనం అవలంబించవలసినటువంటి ధర్మాలన్నీ కూడా ఒక గ్రంథంలో మనకు అందించినటువంటి వారు పరాశరులు వారు. అదే పరాశర స్మృతి. ఈ స్మృతిని నిర్మించినటువంటి మహర్షి పరాశరుడు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క స్మృతి ఎందుకు ఉండాలి అంటే మానవుల యొక్క శక్తి సామర్థ్యాలు అన్ని యుగాల్లో ఒకే విధంగా ఉండే అవకాశం లేదు. ఆయుర్దాయం ఒకే విధంగా ఉండదు, వాళ్ళు తపస్సు చేసే విధానం ఒకే విధంగా ఉండదు. కలియుగంలో అయితే మానవులు మరీ అలసులు, మందబుద్ధితరులు అని చెప్పి మనకి వ్యాసుల వారే చెప్పారు శ్రీమద్ భాగవతం. ఈ రోజున కలియుగంలో మానవులకి ఉన్నటువంటి పూర్ణ ఆయుర్దాయం 80 ఏళ్ళు అనుకుంటే అందులో 20 ఏళ్ళు యవ్వనం ఉంటుంది. అప్పుడే మనిషికి సంసారంలో దిగాలి అనేటువంటి తాపత్రయం మొదలవుతుంది. పెళ్లి చేసుకోవాలని, సంసారం, పిల్లల్ని కంటం, ఇల్లు వాకలి ఏర్పాటు చేసుకోవటం, ఇవన్నీ గాడిదలాగా చాకిరీ చేస్తూ ఉంటే 40 ఏళ్ళు ఇట్లే గడిచిపోతాయి. 60 ఏళ్ళు వస్తాయి, వార్ధక్యం మొదలవుతుంది. ఈ ధర్మాచరణ అనేది మానవుడి యొక్క ఆయుర్దాయాన్ని బట్టి, ఆ కాలంలో ఉండే మనోబలం, శారీరక దారుఢ్యం, జీర్ణశక్తి, ఆకలిని ఓర్చుకోగలిగేటటువంటి శక్తి, వీటన్నిటిని బట్టి నిర్ణయించబడుతుంది. ధర్మాలు మన యొక్క జీవన విధానంలో భాగమే కదా. కాబట్టి ఈ శరీరం ఎంత శక్తి సామర్థ్యాలతో ఉన్నా కూడా ఈ శరీరానికి మానసిక బలం కూడా కావాలి. అందుకనే వివేకానంద స్వామి అంటారు, ఎ సౌండ్ మైండ్ ఇన్ ఎ సౌండ్ బాడీ అంటారు. అంటే బలమైన శరీరంలో మనస్సు కూడా బలమైనది ఉంటేనే తాను అనుకున్నటువంటి కార్యాలను సాధించగలుగుతారు. బలహీనమైన శరీరంలో బలమైన మనస్సున్న శారీరక క్షమత లేనందువల్ల కొంచెం సేపటిగా అలసిపోతాడు కదా. ధ్యానశక్తి కానీ, యోగశక్తి కానీ, ఏకాగ్రతా శక్తి యొక్క సామర్థ్యాలు కానీ మన యొక్క మనస్సుని ఒక విషయానందు లగ్నం చేయాలి అంటే అన్ని యుగాల్లో అందరు మనుష్యుల్లో ఒకే విధంగా ఉండవు. కాబట్టి ఆయా యుగాలను బట్టి, ఆయా వ్యక్తులను బట్టి ఆచారాలు, వ్యవహారాలు, ధర్మాలు ఇవన్నీ నిర్దేశించారు మన ఋషులు. మళ్ళీ అన్ని ధర్మాలకి గమ్యస్థానం మాత్రం ఒక్కటే. ఏ మార్గంలో జీవిస్తే చిట్ట చివరికి ఈ ప్రపంచ జీవనం మీద కొంత వైముఖ్యం, జ్ఞానంలో అభివృద్ధి, వైరాగ్యం, జ్ఞానాన్ని సముపార్జించాలి అనేటువంటి కోరిక, ఇట్లాంటివన్నీ
ఎలా జీవిస్తే కలుగుతాయో ఆ విధంగా జీవించడం కోసమే మనకి ధర్మశాస్త్రం ఉన్నది. అటువంటి ధర్మంలో ఉండేవాడికి ఎప్పుడూ ఆశలే, బాధలు కూడా నిరంతరం ఉంటాయి. ధర్మాచరణ అనేది మానవుడి యొక్క ప్రగతికి దోహదం చేసేటటువంటి ఒకానొక ఉత్కృష్టమైనటువంటి మార్గం. ఈ యుగ ధర్మాలన్నీ మానవుల యొక్క శక్తిని బట్టి, వాళ్ళకుండే యుక్తిని బట్టి ఏర్పడ్డాయి. దాన్నే యుగధర్మం అంటున్నాం. అందువల్లనే ఈశ్వరుడి యొక్క, పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ తెలిసినటువంటి ఋషులు మనకి ఆ విధంగా మార్గ నిర్ణయం చేశారు, మార్గదర్శనం చేశారు. కృతయుగంలో మనుధర్మశాస్త్రం, త్రేతాయుగంలో గౌతమ మహర్షి యొక్క ధర్మశాస్త్రం అమల్లో ఉన్నాయి. అదే ద్వాపర యుగంలో నిన్న మనం చెప్పుకున్నాం శంఖలిఖితులు, వాళ్ళు రచించినటువంటి స్మృతి ధర్మమే ప్రవర్తించింది. మరి కలియుగంలో శంఖలిఖితుల యొక్క ధర్మం పాటించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మనకు లేవు. కాబట్టి కలియుగంలో పరాశర స్మృతిని నిర్ణయించారు. పరాశరుడు ఈ కాలానికి అనుగుణంగా కొన్ని నియమాలు చెప్పాడు. అంటే ఈ కాలం అంటే కలియుగంలో, కలికాలానికి. కాబట్టి ఈ యుగానికి ధర్మశాస్త్ర కర్త పరాశర మహర్షి అని మనం తెలుసుకోవాలి. ఈ పరాశరుడి యొక్క దయ వల్లనే మత్స్యగంధి అనే పేరున్నటువంటి సత్యవతీదేవికి వ్యాస మహర్షి జన్మించాడు. అందుకనే వ్యాసుణ్ణి మనం తలుచుకునే శ్లోకం మొదట్లో చెప్పాము, మళ్ళా మరొక్కసారి చెప్పుకుందాం. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. అంటే ఇది వ్యాసస్మరణ శ్లోకం. ఇక్కడ వ్యాసుడి యొక్క పైతరాల వాళ్ళని, ఆయన తర్వాత తరం వాడిని కూడా ఈ శ్లోకంలో తలుచుకుంటున్నాం మనం. అంటే వేదవ్యాస మహర్షి యొక్క తాతగారు ఎవరు, తండ్రి ఎవరు, ఆయన కొడుకు ఎవరు, ఇంతమందిని చెప్పారు ఈ శ్లోకంలో. అంటే వ్యాసుడికి నమస్కరించాలి అంటే మొట్టమొదట ఆయన ముత్తాత అయినటువంటి వశిష్ఠుల వారిని తలుచుకోవాలి. అలాగే ఆ వశిష్ఠ పుత్రుడైనటువంటి శక్తి, ఆ శక్తి పుత్రుడైనటువంటి పరాశరుడు, అలాగే ఆ పరాశరుడు కొడుకైనటువంటి వ్యాసుల వారు, వ్యాసుల వారి పుత్రుడైనటువంటి శుకబ్రహ్మ. ఇంతమందిని స్మరించుకుంటున్నాం. అంటే వ్యాసుడు కంటే ముందు తరాల వాళ్ళని, వ్యాసుడు తర్వాత వచ్చినటువంటి శుకుడిని గురించి కూడా తలుచుకుంటున్నాం. అటువంటి వ్యాసుడికి నమస్కారం అని పై శ్లోకానికి అర్థం. అంటే తండ్రి, తాత, ముత్తాత ముగ్గురు పేర్లు చెప్పి ఆయన కొడుకు ఎవరో చెబితేనే వారి యొక్క వంశం ఎంత ఉత్తమమైందో తెలుస్తుంది. అందుకనే ఇప్పటికీ పెళ్లిళ్లలో ప్రవర అని చెబుతారు వధూవరులు ఇద్దరివి. కాబట్టి ఆ వధువుకి వరుడికి పై తరాలు ముగ్గురిని చెప్పి, అంటే తండ్రి, తాత, ముత్తాత, అటువంటి వాళ్ళ వంశంలో పుట్టినటువంటి వాడు వీడు, అటువంటి వంశంలో పుట్టినటువంటి కన్యామణి ఈ అమ్మాయి అని చెబుతారు ప్రవరలో. అంటే ఆ వంశంలో పుట్టినటువంటి మహాత్ములు ఎటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళు, వాళ్ళ యొక్క గుణగణాలేంటి, వాళ్ళు చేసినటువంటి సత్కార్యాలేంటి అని ఆలోచిస్తే అసలు వాళ్ళను స్మరించే అధికారమైనా మనకుందా అనేటువంటి ఆలోచన మన మనస్సుకు తడుతుంది.
అంటే అంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు మన పూర్వీకులు. ఈ మానవుల్లో గొప్ప ప్రతిభ ఉంటే కూడా అది ఒక తరం 2 తరాలు వరకు ఉండటమే ఎక్కువ గొప్ప. ఈ కలియుగంలో అయితే మన వంశాలలో 2 తరాలు బాగుంటే 3వ తరం సరిగ్గా ఉంటుందో లేదో చెప్పలేము. అన్నీ ఉంటే ఒకవేళ ఆస్తి పోగొట్టుకుంటారు, ఆస్తి ఉంటే సద్గుణాలు ఉండవు, గుణం పోతే ఆయుర్దాయం పోగొట్టుకుంటారు. ఇట్లా ఉంటారు మనుష్యులు కలియుగంలో. దీనికి కారణం మహర్షులు చెప్పినటువంటి ధర్మాచరణ మార్గంలో మనం నడవకపోవటమే, అంతకంటే వేరే కారణం లేదు. అల్పత్వం వల్ల, క్షుద్రత్వం వల్ల మానవులు తేజస్సు, ఓజస్సు, శక్తి, సామర్థ్యం ఇవన్నీ కూడా పోగొట్టుకుంటూ ఉంటారు తరాలు మారే కొద్దీ. 2 తరాలు అయ్యేసరికి 3వ తరంలో ఉండేవాడికి ధనదారిద్ర్యం పట్టుకుంటుంది, లేదా ధనం ఉంటే గుణదారిద్ర్యం. వీటిల్లో ఏదో ఒకటి సంక్రమిస్తుంది. ఒకవేళ ఈ 2 ఉంటే ఆరోగ్యం ఉండదు. అంటే ధనం ఉన్నది, మంచి గుణాలు ఉన్నాయి, అయినా ఆ భోగాలు అనుభవించడానికి సక్రమమైన ఆరోగ్యం ఉండదు. ఏదైతేనే పోవడానికి వివేకంతో కూడినటువంటి లక్షణాలు ఉండాలి. అంటే ధైర్యం, స్థైర్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ధర్మ మార్గంలోనే లభిస్తాయి. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. అంటే ధర్మాన్ని గనక ఆచరిస్తే ఇవన్నీ మనం పిలవకపోయినా మనలో వచ్చి కూర్చుంటాయి. ఇది ఋషుల యొక్క ఉద్దేశ్యం. అంటే ధర్మాచరణ వల్లనే ఇక్కడ వ్యాస మహర్షి యొక్క పరంపర అంతా ఆ విధంగా అద్భుతంగా వెలసిల్లింది. 2 తరాలు గొప్పగా ఉండటమే ఇదైతే వశిష్ఠ మహర్షి ఎంతటి వాడు? సాక్షాత్తు రామచంద్ర ప్రభువుకి గురువైనటువంటి వాడు. అటువంటి వాడు. సుఖబ్రహ్మ ఎలాంటి వాడు? శ్రీమద్భాగవతాన్ని 7 రాత్రులు పగళ్ళు పరీక్షిన్ మహారాజుకు వినిపించినటువంటి మహాత్ముడు, వ్యాసుడి యొక్క కొడుకు. చివరి తరం వాడికి కూడా పై తరం వాళ్ళకి ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయో, ఎంత జ్ఞానం ఉందో అంతకంటే ఒక మెట్టు ఎక్కువే ఉంది కానీ తక్కువ లేదు. ఇది వాళ్ళ పరంపర. అసలు ఈ పరాశరుడు ఎవరు, ఈయన చరిత్ర ఏమిటి అనేది తెలుసుకోవటం చాలా చాలా ముఖ్యం. వశిష్ఠ మహాముని యొక్క పెద్ద కుమారుడి పేరు శక్తి. ఆ శక్తి అనేటువంటి మహర్షి ఎక్కడికో వెళుతూ మార్గమధ్యంలో ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి కల్మాషపాదుడు అనే రాజును చూశాడు. అంటే తండ్రి కులగురు వాళ్ళకి, ఈ ఇక్ష్వాకు వంశస్థులకి. వెళుతూ ఉంటే తమ కులగురువు యొక్క కొడుకైనటువంటి శక్తి మహర్షి కనపడ్డాడు. కల్మాషపాదుడు రాజును చూశాడు. ఎవరు? శక్తి. ఈ శక్తి మహర్షి వశిష్ఠుడి యొక్క కొడుకని కల్మాషపాదుడు గుర్తించాల. అంటే తన గురువు యొక్క కొడుకు అని జ్ఞానం లేదు. ఆ రాజు అక్కడికి వేట కోసం వచ్చాడు. ఆ కల్మాషపాదుడు బాగా వేటాడి అలసిపోయి ఉన్నాడు. విసుగు కూడా ఉన్నది, ఆకలి. ఆ సమయంలో తన మార్గానికి ఎవరు అడ్డొచ్చినా కోప్పడుతూ ఉన్నాడు. అది సహజమైన లక్షణమే. రాజు కదా, ఏం చేసినా చెల్లుతుంది. రాజు తలుచుకుంటే దెబ్బల కొరవేముంది అంటాం కదా. అలాంటి ఆ కల్మాషపాద మహారాజు వెళుతూ ఉంటే శక్తి మహర్షి అడ్డం వచ్చాడు. చూడండి, ఆ శక్తిని చూసినటువంటి కల్మాషపాదుడు, తొలగవయ్యా నా మార్గం నుంచి, అడ్డంలే అని తిరస్కారంగా మాట్లాడాడు. శక్తి మహర్షి తన ఆశ్రమానికి వెళుతున్నాడు.
రాజా, నన్ను చూస్తే తెలియడం లేదా? నేనేదో తపస్సు చేసుకునే బ్రాహ్మణుణ్ణి, నువ్వు క్షత్రియుడివి. నేను ఈ దారి వెంట వస్తూ ఉన్నాను. సాధారణంగా బ్రాహ్మణుని చూడగానే పక్కకు తొలగి క్షత్రియులైనటువంటి వాళ్ళు నమస్కరిస్తారే. ఆ ధర్మాలను కూడా నువ్వు పాటించవలసి ఉన్నది. అలా కాకుండా నన్ను పక్కకు తొలగమని గద్దిస్తావా, అవమానిస్తావా నన్ను? నీకు ధర్మం తెలీదా అని అడిగాడు శక్తి మహర్షి. ఈ విధంగా రాజుతోటి ఎదురు మాట్లాడినట్టు అనిపించింది రాజుకి. అంతే కదా, క్షత్రియుడు కదా, అందులో కోపంలో ఉన్నాడు, ఆకలిలో ఉన్నాడు, విసుగులో ఉన్నాడు. అంటే తనకి ఈ విధంగా ఒక బ్రాహ్మణుడు ఎదురు సమాధానం చెప్పగానే రాజుకి చెడ్డ కోపం వచ్చింది. వెంటనే, ఏమయ్యా, నీకు బుద్ధి ఉందా లేదా అంటూ తన చేతిలోని కర్రతో గట్టిగా ఒక దెబ్బేశాడు శక్తి మహర్షి. శక్తి మహర్షికి భయంకరమైన కోపం వచ్చింది. రాజా, అకారణంగా ఒక రాక్షసుడిలాగా నన్ను కొట్టావు, అనాగరిక లక్షణాలన్నీ చూపించావు. మనుష్యులకి ఒక రాజుగా ప్రభుత్వంలో ఉండే అధికారం నీకు లేదు. అందువల్ల నువ్వు చేసిన రాక్షస కృత్యానికి ఒక రాక్షసుడివై మనుష్యుల యొక్క మాంసం తిట్టుకు బతుకుపో అని శపించాడు. చూశారా, ఋషులు ఎదుటి వాళ్లలో ఏ గుణం చూస్తారో, ఏ దుర్గుణం చూస్తారో ఆ గుణానికి, ఆ దుర్గుణానికి అనుగుణమైనటువంటి జన్మ ఎత్తమని శపిస్తారు వాళ్ళు. ఒక రకంగా శాపం వరమే. ఇక్కడ రాక్షస ప్రవృత్తి చూపించాడు. అకారణంగా ఒక తాపసిని కొట్టాడు కర్రతోటి. అందుకని రాక్షసుడి వైపు అమ్మన్నాడు. అంతే. అలాంటి మహాత్ములు అలా అన్నారు అంటే ఆ శాపం వల్ల, తమలో ఉన్నటువంటి ఆ ప్రవృత్తి వల్ల అటువంటి జన్మ లభించి తీరుతుంది. అంటే మహర్షులు సత్యమే చెబుతారు కాబట్టి వాళ్ళ యొక్క వాక్కు నిజమైపోతుంది. ఆ రాజు అశక్తుడే వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఆ క్రోధం ఆ రాజులో రాక్షసత్వంగా ప్రకోపించటం వల్ల ఈ కల్మాషపాద మహారాజు రాక్షసుడైపోయాడు. సరే, గతంలో విశ్వామిత్ర మహర్షికి వశిష్ఠుల వారికి మధ్య వైరం ఉంది. ఈ విశ్వామిత్రుడు కల్మాషపాదుణ్ణి మందలించి వారించకుండా ఇటువంటి దుర్మార్గుడి మీద అభిమానం చూపించాడు. ఎందుకని? శపించింది తన వైరి అయినటువంటి వశిష్ఠుడు కొడుకు. అందువల్ల ఆ విధంగా రాక్షసుడుగా ఉన్న సమయంలో ఆ కల్మాషపాదుడు విశ్వామిత్రుడి యొక్క అండ చూసుకొని ఆయన తనని సమర్థిస్తున్నాడు అనుకున్నాడు. శక్తి మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే వెళ్ళి ఆయనని, అలాగే వశిష్ఠుడి యొక్క మిగిలినటువంటి కొడుకులని, ఆ శక్తి యొక్క తమ్ముళ్ళని చంపి పారేశాడు. నిర్దాక్షిణ్యంగా చంపాడు. ఈ సంఘటన వల్ల వశిష్ఠుడు చాలా బాధపడ్డాడు. ఈ విధంగా రాక్షసులు వచ్చి నా కొడుకులందరినీ చంపేయడం ఏంటి? నేను ఇంత గొప్ప మహామునిని, గొప్ప తపస్సు చేసుకుంటున్నాను. ఆ శక్తి వల్ల 3 లోకాలలో నాకు పూజ్యత వచ్చింది. కానీ నా కొడుకులను మాత్రం నేను రక్షించుకోలేకపోయాను అని దుఃఖపడ్డాడు. ఆ దుఃఖాన్ని ఓర్చుకోలేక వశిష్ఠుడు ఆత్మహత్య చేసుకోవాలి అని ఆలోచన వచ్చి ప్రాయోపవేశం చేస్తూ ఉన్నాడు. అంటే అగ్నిహోత్రం రగిల్చుకొని అందులో దూకాలి అని. అయితే ఆ అగ్నిహోత్రం చల్లబడిపోయింది. అంటే ఆ ప్రయత్నం వల్ల ఆయన చావు పొందలేకపోయాడు. ఆ తర్వాత సముద్రంలోకి దూకి చచ్చిపోవడానికి ప్రయత్నం చేశాడు.
సముద్రుడు కూడా ఆయనను తన అలల మీద మోసుకొని ఒక వ్యక్తి చేతుల మీద మోస్తున్నట్లుగా మోసుకొచ్చి ఒడ్డుకు చేర్చాడు. అంటే పంచభూతాలు ఆయనకి మృత్యు విషయంలో సహకరించట్లేదు. అగ్ని సహకరించలేదు, నీళ్లు సహకరించలేదు. ఆ ప్రయత్నం కూడా విఫలం కావటం వల్ల మేరు పర్వత శిఖరం ఎక్కి అక్కడి నుంచి భృగుపాతంతో కిందకు దూకి చచ్చిపోదాం అనుకున్నాడు. కానీ కింద పడలా. తేలికగా ఒక బెండు ముక్కలాగా నెమ్మదిగా కిందికి భూమి మీదకు చేరుకున్నాడు. అంటే భూమి కూడా సహకరించాల. పంచభూతాల్లో ఒకటి కదా భూమి. ఆ శరీరం అటువంటిది, జీవలక్షణం. అది ఏమైనా సరే ఉన్నది ఎలాగూ పోదు. అంటే ఆయనలో యోగ బలం ఉంది, తపోశక్తి ఉంది. అటువంటి యోగ బలం అనేది పొమ్మంటే పోతుందా? నేను అందరిలాగా మామూలుగా బతకాలని ఒక మహాయోగి గనక అనుకుంటే అది కూడా సాధ్యం అవదు. ఎందుకని? ఉన్నవాడికి శక్తులు పోవు, లేనివాడికి ఎంత అరులు సాచినా రావు. ఈ శక్తి యొక్క భార్య పేరు అదృశ్యంతి. ఆమె తన మామగారైనటువంటి వశిష్ఠ మహర్షి ఈ విధంగా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడని తెలుసుకొని ఆయన దగ్గరకు వచ్చి, ఓ మామగారు, ఓ స్వామి, మీ కుమారుడి యొక్క అంశ నా గర్భంలో పెరుగుతోంది. ఆ పిల్లవాడిని నేను కని మీ ఆశీర్వచనం కోసమని తీసుకొద్దాం అనుకుంటున్నాను, మీ చేతుల్లో పెడదాం అనుకుంటున్నాను. అంతవరకు మీరు ఆత్మహత్యా ప్రయత్నాన్ని మానుకోండి అని వినమ్రంగా ప్రార్థించింది. అప్పటికి ఆయనకు ఉపశాంతి కలిగింది. 3 ప్రయత్నాలు చేసినా చావు రాల. తన కుమారుడి యొక్క అంశ తన యొక్క కోడలి గర్భంలో ఉంది కదా, ఆ భావన వచ్చేసరికి అసలు కంటే వడ్డీ ముద్దు కదా, ఆయనకు కొంత ఉపశాంతి కలిగింది. సరేనన్నాడు. అంతట్లో ఆమె గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు షడంగాలతో వేదాన్ని పఠిస్తున్నట్ట. చూశారా మరి ఎంత గొప్పవాళ్ళు? ఆ గర్భంలో నుంచి అతి మధురంగా ఆ లేత కంఠస్వరం పలుకుతూ ఉన్నది. ఉదాత్తం, అనుదాత్తం అంటే హెచ్చు స్వరం, తగ్గు స్వరం. అతి మధురంగా, సాంగోపాంగంగా వేదాన్ని చక్కగా వల్లె వేస్తున్నాడు తల్లి గర్భంలో ఉండి. వింటూ ఉంటేనే వశిష్ఠుల వారికి ఆహ్లాదం కలిగింది. ఆ గుండెల్లో ఉండే మంట చల్లారింది, దుఃఖం తగ్గింది, కొంత ఉపశమనం కూడా కలిగింది. అప్పుడు ఆ తర్వాత ఏం జరిగింది, వశిష్ఠుల వారు ఏం చేశారు, ఏం మాట్లాడారు అనే విషయం మనకు తెలియాలి అంటే మనం 23:30 గంటలు ఆక్క తప్పదు. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.